హాయ్ హలో వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. మన భారతదేశంలో సకానికి పైగా మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అసలు ఐరన్ కోసం చాలామంది ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వాటికంటే మీరు అంటే రెగ్యులర్‌గా డైట్ చేంజ్ చేసుకొని ఐరన్ పొందడం అయితే చాలా బెస్ట్ అనమాట. సప్లిమెంట్స్ వాడడం ఎప్పటికైనా ప్రాబ్లమే వస్తుంది. సో, మనకి ఐరన్ కంటెంట్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, ఎక్కువగా మనకి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంతో పాటు తోటకూర అండ్ పాలకూర అండ్ మునగాకులో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డైలీ పప్పులో గానివ్వండి, లేదంటే పచ్చళ్ళలో, పొడులు కూడా చేసుకొని తింటూ ఉంటారు చాలామంది. అండ్ వీటితో పాటుగా సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ అండ్ లెమన్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే ఐరన్ అంటే మనం తీసుకున్న ఫుడ్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ సిట్రస్ ఫ్రూట్స్ బాగా యూజ్ అవుతాయన్నమాట. అండ్ ఇవేంటి అనంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటున్నారో వాళ్ళు టీలు, కాఫీలు మానేసి ఈ డైట్ ఆకుకూరలు ఎక్కువ తిని అండ్ వీటితో పాటు సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ, లెమన్ కూడా తీసుకుంటూ ఉంటే ఐరన్ మనం ఓన్‌గా అంటే మన ఇంట్లో వండుకునే ఫుడ్ ద్వారానే పొందొచ్చనమాట. సో, ఈ టిప్ ఫాలో అవ్వండి. లేడీస్ అందరికి కూడా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.